వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. ఈరోజు మన కథ ఓ స్త్రీ రేపురా. అలా భద్రాద్రి ఇంటికి వెళ్ళిన సారథి ఇంకా తలుపు కొడుతూ, భద్రాద్రి, భయపడకు, నేను హెడ్ కానిస్టేబుల్ సారథిని. మా ఎస్ఐ గారు కూడా వచ్చారు, తలుపు తీయి అంటాడు. ఆళ్ళెవరయ్యా, నీకు తెలుసా అంటుంది లక్ష్మి. తెలుసే, కానీ ఈ సమయంలో ఎందుకు వచ్చారంటావు అని ముభావంగా పైకి లేస్తాడు. తలుపు దగ్గర ఉన్న కిటికీ నెమ్మదిగా తెరచి సందులోంచి బయటకు చూస్తాడు. ఇంకా చీకటిగానే ఉంది. తలుపు దగ్గర రుద్ర సారథులు కనిపించడంతో ధైర్యం వచ్చి తలుపు తీస్తాడు. ఏంటయ్య గారు, ఈవేళప్పుడొచ్చారు? నీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చా భద్రాద్రి అడుగుతాడు రుద్ర. రండయ్య గారు అని వెనక్కి జరుగుతూ వీళ్లను లోపలికి తీసుకువెళతాడు భద్రాద్రి. అక్కడే నేలపై పడుకున్న కూతుర్ని చూపించి, మా అమ్మాయ్యా, నా భార్య లక్ష్మయ్య అని లక్ష్మిని కూడా చూపిస్తాడు. నమస్కారమయ్యా, కూర్చోండి అని పక్కకు తప్పుకుంటుంది లక్ష్మి. ఏంటయ్య గారు, ఏం చెప్పాలని వచ్చారు అడుగుతాడు వినయంగా. సారథి మౌనంగా ఉన్నాడు. ఏం లేదు భద్రాద్రి, నువ్వు మాకు సాయం చేసినట్లు పశుపతి ఇంట్లో పనిచేసే గౌరికి తెలిసిపోయింది అంటాడు రుద్ర. అయ్య బాబోయ్, ఎవరు చెప్పారయ్య గారు వణికిపోతూ అంటాడు భద్రాద్రి. ఏమో భద్రాద్రి అంటాడు రుద్ర ఏమీ ఎరుగనట్లే. అయ్య బాబోయ్, అయితే పశుపతి గారికి చెప్పేసి ఉంటుంది గౌరీ అని హడలిపోతున్నాడు. లేదు, నీ అదృష్టం బాగుండి ఇంకా చెప్పలేదు, తనకి నిన్నే తెలిసిందంట అంటాడు రుద్ర. తనకు తెలిసిందని మీకెలా తెలిసిందయ్యా అడుగుతాడు అయోమయంగా భద్రాద్రి. రుద్రకు ఏం చెప్పాలో అర్థం కాక ఒక్క క్షణం ఆలోచించి, రాధాకృష్ణ గారు చెప్పారు అంటాడు. అవునా అయ్యగారు, నోరెళ్ళబెడతాడు భద్రాద్రి. ఆయనకెలా తెలిసిందో మరి అని మళ్ళీ ఏమీ ఎరగనట్లే నటిస్తాడు రుద్ర. బహుశా తెలిసుండొచ్చయ్యా, ఎందుకంటే గౌరీ వాళ్ళ అన్నయ్యది సామాన్య గుడిమే. నిన్న రాత్రే గౌరీ ఇంటి దగ్గర కనిపించాడు. ఒకేలా గౌరీ చెప్పే ఉంటుంది అంటాడు భద్రాద్రి. పక్కనే ఉన్న లక్ష్మికి ఏం అర్థం కాక భద్రాద్రిలో భయాన్ని చూసి, ఎందుకయ్యా అలా బేజారెత్తిపోతున్నావు, దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదులేవే, నువ్వు కాసేపు నోరు మూసుకుండు. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా, ఇప్పుడే గౌరీ ఇంటికెళ్ళి చెప్పొద్దని బతిమాలుకుంటాను, నా మాట వింటాది అని గోడకున్న మేకుకు తగిలించిన షర్టు తీసి వేసుకోబోతాడు. వద్దొద్దు కంగారు పడిపోతాడు రుద్ర. ఎందుకయ్యా, ఆయనకు తెలిస్తే వెంటనే కాల్చి పడేస్తారు నన్ను అంటాడు భద్రాద్రి కూడా ఆవేశంగా. అది ఆడవాళ్ళ నోటిలో మాట దాగుతుందనుకోవడం మన మూర్ఖత్వం భద్రాద్రి. ఒకవేళ గౌరీ నీ మాట విని పశుపతి గారికి చెప్పకపోయినా ఎవరో ఒకరితో చెప్పకుండా ఉండలేదు. అలా ఒకరి నుంచి ఇంకొకరికి ఆ విషయం పశుపతి చెవిన పడకు మానదు. మరిప్పుడేం చేయమంటారయ్యా ఏడవడం మొదలుపెట్టాడు భద్రాద్రి. నేను చచ్చిపోతే నా పెళ్ళాం పిల్లలు అనాథలైపోతారయ్యా అంటాడు జాలిగా చూస్తూ. అయ్యో, అంత దూరం పోనీయం భద్రాద్రి, ఆ పరిస్థితి కనుకే వస్తే నా ప్రాణాలు అడ్డేసైనా నిన్ను కాపాడతానని చెప్పాను కదా ధీమాగా మాట్లాడతాడు రుద్ర. నిజమేనయ్య గారు, కానీ నిజం భద్రాద్రి, నువ్వు ఇప్పుడేం చెయ్యాలంటే అసలు గౌరీ ఎన్నింటికి పనిలోకి వస్తుంది? కనుబొమ్మలు దగ్గర పడతాయి రుద్రకు. 8ంటికే వెళ్ళిపోద్దయ్య గారు. అయితే నువ్వు ఈలోపులోనే పశుపతి ఇంటికి వెళ్ళి పశుపతితో మా ఆవిడకు అస్సలు బాలేదని పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సాయంత్రానికి తిరిగి వచ్చేస్తానని చెప్పు. అయితే నేను పట్నం వెళ్ళాలా అయ్యా అంటాడు చేతులు కట్టుకుని. లేదు లేదు, పట్నం అని చెప్పు
కానీ నువ్వు వెళ్ళాల్సింది సామన్నగూడెం. ఎవరికీ తెలియకుండా ఈరోజు మిమ్మల్ని అక్కడకు పంపిస్తాము. ఎన్నాళ్ళయ్య గారు అడుగుతాడు భద్రాద్రి. చెబుతాను. ఎప్పటి వరకన్నది మేమే నీకు చెబుతాము. అయ్యా, ఓ చిన్న సందేహం. ఏంటి? ఎన్ని రోజులని అక్కడ ఇక్కడ ఉంటామయ్యా? ఎప్పటికైనా మా ఇంటికి తిరిగి వచ్చేయాల్సిందేగా. అప్పుడైనా పశుపతి గారు మమ్మల్ని చంపేస్తారు కదయ్యా. అంతవరకు వాణ్ణి ఈ ఊళ్ళో ఉండనివ్వను కదా భద్రాద్రి. నువ్వు మళ్ళీ ఈ ఊరు తిరిగొచ్చేసరికి మీ అయ్యగోరు జైల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటారులే. కాస్త వెటకారంగా చెబుతాడు రుద్ర. అయ్యా, నాకు మొన్నటి నుండి ఒకటి అర్థం కావట్లేదు. ఆయన జైలుకెళ్ళేంత తప్పేం చేశారయ్యా? వాడేం చేశాడో చేస్తున్నాడో మీ ఊరందరికీ తొందరలోనే తెలుస్తుంది. ఆధారాలు లేకుండా చెప్పినా మీరెవ్వరూ నమ్మరు కదా. సరేనయ్యా, ఇంకేం చేస్తాను? మీరు చెప్పింది చెయ్యడం తప్ప నాకు ఇంకో దారి లేదు కదా. ఇంతకీ పశుపతి ఇంటికి ఎన్నింటికి వెళ్తావు? 7ంటికే వెళ్ళిపోతానయ్యా. అయితే తర్వాత మీ ఆవిడ్ని కూతుర్ని తీసుకుని జగ్గన్నగూడెం బస్ ఎక్కు. అక్కడి నుండి మేము ఏదోలా నిన్ను రహస్యంగా సామన్నగూడెం చేరవేస్తాము అంటాడు రుద్ర. సరేనని భద్రాద్రి తలాడిస్తాడు. అలా భద్రాద్రిని ఒప్పించి రుద్ర సారథులు వెలుగు రాకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అలా సమయం 7 గంటలు కావస్తుంది. వీళ్ళు ఎన్ని చెప్పినా భద్రాద్రి మనసులో భయాన్నైతే తీయలేకపోయారు. ఆ భయంతోనే కంగారుగా, ఓసే లక్ష్మి, నేను చెప్పినట్లు బట్టలన్నీ సర్ది సిద్ధంగా ఉండే. నేను అయ్యగారింటికి వెళ్ళొచ్చిన వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, సరేనా అంటాడు. వెళ్ళిపోదాం. ఎల్లకేం చేస్తాం? ఊరందరి గొడవల్లోనూ నువ్వే తలదూర్చు అంటూ కోపంగా బట్టలు సంచిలో పెడుతుంది. ఊరుకోయే, అసలే భయంతో వణికిపోతుంటేను మధ్యలో నీ నస ఒకటి. నస పెట్టక అడ్డమైన విషయాలన్నింటిలో తలదూర్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది చాలక మళ్ళీ నన్నిసుక్కుంటావా అని భద్రాద్రి తలపై గట్టిగా మొడుతుంది లక్ష్మి. హోసిని, అంత గట్టిగా ముట్టావేంటే? ఇంకేం చేస్తానులే, నేను వెళ్ళొస్తాను. అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉండండి, అర్థమైంది కదా అంటూ పశుపతి ఇంటికి బయలుదేరాడు భద్రాద్రి. భద్రాద్రి మనసులో ఎన్నో ఆలోచనలు, ఎంతో ఆవేదన, అంతులేని భయం కూడా నిండిపోయాయి. అలా పశుపతి ఇంటికి వేగంగా నడుస్తూ, మా లక్ష్మి చెప్పింది నిజమే, మంచికి పోతే చెడు ఎదురొస్తుందంటే ఇదేనేమో. ఏమో, పశుపతి గారికి ఈ విషయం తెలిసిపోద్దేమో. అసలు ఆ పోలీసు బాబు చెప్పినట్లు పశుపతయ్య జైలుకి వెళ్తాడా? వెళ్ళకపోతే నేను ఇంకా ఈ ఊళ్ళో అడుగు పెట్టలేనేమో. పుట్టి పెరిగినూరు, దీన్ని ఇడిసి ఉండాలంటే చాలా కష్టమే. ఏం చేస్తాం? ప్రాణాలతో ఉండాలంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అని ఆ ఊరిని వదిలి వెళ్ళాలన్న ఆవేదన ఒక పక్క, మరో పక్క గౌరీ ఆ విషయం ఇప్పటికే చెప్పేసిందేమోననే భయంతో భద్రాద్రికి చెమటలు పట్టేస్తున్నాయి. అలా పశుపతి ఇల్లు కనిపించగానే ఎందుకో భద్రాద్రి అడుగు ముందుకు పడడానికి కూడా ఆలోచిస్తుంది. గొంతు ఎండిపోతుంది. అమ్మో, ఇప్పుడు పశుపతయ్య ఏదైనా పని చెప్పి ఇక్కడే ఉంచేస్తే ఈలోపు గౌరీ వచ్చేద్ది అని గేటు దగ్గరే నిలబడి వెళ్ళాలా వద్దా అన్నట్లు సతమతమవుతున్నాడు. ఇంతలో వాకిట్లో పశుపతికి ఒళ్ళు పడుతున్న మాణిక్యం భద్రాద్రిని చూస్తాడు. భద్రిగాన్ని ఇవాళ తొందరగా రమ్మన్నారా అయ్యా అంటాడు పశుపతి తలకు నూనె అద్దుతూ. కుర్చీకి జారబడి కళ్ళు మూసుకుని ఉన్న పశుపతి గంభీరంగా, ఏ వచ్చాడా అంటాడు. అవునయ్యా, ఎందుకో కొత్తోడిలా గేటు దగ్గరే తచ్చాడుతున్నాడు మరి అంటాడు మాణిక్యం. ఇంత పొద్దుటే వచ్చాడేంటి? నేనేం రమ్మని చెప్పలేదే. ఏరా భద్రిగా, లోపలికి రా, అక్కడే ఆగిపోయావేంట్రా పిలుస్తాడు మాణిక్యం. పశుపతి ఎలా ఉంటాడో అనే భయంతోనే భద్రాద్రి బెదురుతూ, వస్తున్నాను అని గేటు తీసుకుని లోపలికి వెళ్ళి చేతులు కట్టుకుని పశుపతి ముందు నిలబడతాడు. ఎరా, పొద్దుటే వచ్చావేంటి అంటాడు పశుపతి.
భద్రాద్రి మనసు కుదుట పడింది. అమ్మయ్యా, ఇంకా పశుపతి గారి చెవిని ఆ విషయం పడలేదన్నమాట అనుకుని, అయ్యా, మా ఇంటిదానికి ఒంట్లో బాలేదయ్యా, ఈరోజు పట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళమని గొడవ చేస్తుందయ్యా, ఈరోజు మీరు దయతలచి సెలవిస్తే తీసుకెళదామని అడగడానికి వచ్చానయ్యా. తల దించుకుని అడుగుతాడు. ఎరా, తీసుకెళ్ళకపోతే చచ్చిపోద్దని పెళ్ళాం? పశుపతి నిర్లక్ష్యంగా మాట్లాడేసరికి భద్రాద్రికి ఏం చెప్పాలో అర్థం కాక, కడుపు నొప్పంటయ్యా, గిలగిల్లాడిపోతుంది అంటాడు నెమ్మదిగా. నీ పెళ్ళానికి మా నూరు శాస్త్రి చేసే వైద్యం సరిపోవట్లేదా అంటాడు మళ్ళీ వెటకారంగా. శాస్త్రి గారు మందు చాలా రోజుల నుంచి వాడుతుంది కానీ తగ్గలేదయ్యా అని అబద్ధం చెప్పేస్తాడు భద్రాద్రి. పశుపతి భద్రాద్రి మాటలేమీ పట్టించుకోకుండా, కనీసం భద్రాద్రిని చూడనైనా చూడకుండా వెనక్కి వాలి కళ్ళు మూసుకునే, సరే ఎల్దుగానిలే గాని కాసేపు కాళ్ళు పట్టు అంటాడు. భద్రాద్రిలో అలజడి మొదలైంది. పశుపతి మాట తీసేయడానికి లేదు. ఈరోజు నా చావు రాసిపెట్టినట్లుంది అని తనలో తానే అనుకుంటూ తప్పని పరిస్థితుల్లో కింద కూర్చుని మౌనంగా కాళ్ళు ఒత్తుతున్నాడు. అరే, కాలికున్న ఆ తాడు జాగ్రత్త, దాని దగ్గరకు వెళ్ళకు అంటాడు పశుపతి. పశుపతి అలా అనేసరికి భద్రాద్రి చూపు పశుపతి కాలి మడానికి ఉన్న నల్లటి తాడుపై పడుతుంది. దాన్ని చూస్తూ సరేనయ్యా అంటూ నెమ్మదిగా కాళ్ళు ఒత్తుతున్నాడు. భుజాలకు నూనె రాస్తున్న మాణిక్యం చేతులు కూడా వేగంగా కదులుతున్నాయి. అలా ఆ చేతులు పశుపతి భుజాల దగ్గర నుండి మెడ దగ్గరకు వేగంగా కదులుతుంటే పశుపతి గుండెల్లో గుబులు ఎక్కువై, రేయ్ మాణిక్యం, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మెడ దగ్గర నెమ్మదిగా రుద్దమని అంటాడు విసుగ్గా. అయ్యో క్షమించండి అయ్యా, ఆ తాయెత్తు గురించి మర్చిపోయాను అంటూ వేగం తగ్గిస్తాడు మాణిక్యం. భద్రాద్రికి మాత్రం ఈ తాయెత్తులకు అంత జడిసిపోతున్నారేంటి అయ్యగారు అని మనసులో అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు. కాసేపు కాళ్ళు ఒత్తి, అయ్యా, అక్కడ మా ఇంటిది ఎదురు చూస్తూ ఉంటుందయ్యా, ఇంకెళ్ళమంటారా అంటాడు జడిసిపోతూ. ఏంట్రా, ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా పెళ్ళాం జపం చేస్తున్నావు? అదేం లేదయ్యా, ఒకసారి చూపించేస్తే దాని అనుమానం కూడా తీరిపోతుందని అంటుండగా నెమ్మదిగా గేటు తీసిన శబ్దం. గేటు తీసి గౌరి హడావిడిగా నడుచుకుంటూ లోపలకు వస్తుంది. భద్రాద్రి గుండె జారిపోయింది. గౌరిని అలానే నివ్వెరబోయి చూస్తున్నాడు. గౌరి భద్రాద్రిని చూసి తల దించేసుకుని కంగారుగా లోపలికి నడుస్తుంది. ఏంటే గౌరీ, అలా పరిగెత్తేస్తున్నావు? నువ్వు కూడా ఈరోజు ముందే వచ్చేసావు అంటాడు మాణిక్యం. ఆ అమ్మగారికి ఒక విషయం చెప్పాలి, అందుకే తొందరగా వచ్చాను అంటూ భద్రాద్రి వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది గౌరీ. గౌరీ తీరు చూసిన భద్రాద్రి, అయిపోయింది, అంతా అయిపోయింది, గౌరీ అమ్మగారితో ఆ విషయం చెప్పేస్తుంది అని కాళ్ళు ఒత్తడం ఆపేసి కడుపు పాముకుంటూ, అయ్యా, కడుపు నొప్పి వస్తుందయ్యా, ఒకసారి ఊరి చివరికి వెళ్ళొస్తాను, ఇప్పుడే వచ్చేస్తానయ్యా అంటాడు భారంగా. నీ పెళ్ళాం కడుపు నొప్పి నీకు కూడా వచ్చేసిందా ఏంటి అని గట్టిగా నవ్వుతాడు మాణిక్యం. భద్రాద్రి ఏం మాట్లాడడు. సరే, పని చూసుకునిరా అని అనుమతిస్తాడు పశుపతి. పట్నం వెళ్ళమంటారా అయ్యా అడుగుతాడు కంగారుగా పైకి లేస్తూ. తగలడు అంటాడు పశుపతి కోపంగా. ఆ మాట పశుపతి నోటి నుండి రాగానే భద్రాద్రి ఒక్క క్షణం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడుచుకుంటూ గేటు బయటకు వచ్చేస్తాడు. గేటు వేయి అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్ళి భయంతో పరుగెట్టడం మొదలుపెట్టాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.